మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాపై రవితేజ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఒకప్పటి ఐకానిక్ భక్తి గీతం విల్లాల వీరుడు వీరమణికంఠుడు ఎక్కినాడు బంగారు పల్లకి సాంగ్ రీమిక్స్ ఉండబోతున్నట్లు సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ కన్ఫర్మ్ చేశారు. దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్న ఈ చిత్రంలో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు అత్యంత ఇష్టమైన ఎక్కినాడు పల్లకి బంగారు పల్లకి అనే పాటను రీమిక్స్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ పాట రీమిక్స్ గురించి ఫ్యాన్స్ నుండి భారీగా రిక్వెస్ట్లు వచ్చాయని, వారి కోరిక మేరకు ఈ ఐకానిక్ ట్రాక్ ను మరింత ఎనర్జెటిక్ గా రీమిక్స్ చేస్తున్నారు. రవితేజ ఎనర్జీకి ఈ క్లాసిక్ సాంగ్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇరుముడి చిత్రం కేవలం భక్తి నేపథ్యంలోనే కాకుండా బలమైన తండ్రి కూతుళ్ల ఎమోషన్ చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్రలో కనిపిస్తోంది. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అటు ఫ్యాన్స్ కూడా ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి రవితేజ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని ధీమాగా ఉన్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కామెడీ మిస్టరీ అంశాల కలయికతో తెరకెక్కిన మేము కాపులం సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో క్యూరియాసిటీని పెంచుతోంది. మే 22 నుంచి ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. కథా నేపథ్యం: మహదేవపట్నం అనే గ్రామంలో ఈ కథ మొదలవుతుంది. ఊరి పెద్ద గజపతిరాజు అంటే నాగబాబు తన వారసుడు వచ్చాడంటూ సలార్ రాజును పరిచయం చేస్తాడు. అయితే ఈ సలార్ రాజు మరెవరో కాదు, కోళ్ల పందెంలో గెలవాల్సిన ఒక కోడిపుంజు. అనుకోకుండా ఆ కోడిపుంజు కనిపించకుండా పోవడంతో ఊళ్ళో గందరగోళం మొదలవుతుంది. ఈ మిస్సింగ్ కేసును ఛేదించడానికి రవి, మోహన్ సొటారి అనే ఇద్దరు పోలీసులు రంగంలోకి దిగుతారు. కోడిపుంజు కోసం వారు వెతికే క్రమంలో ఎదురయ్యే విచిత్ర పరిస్థితులు, వారు చేసే తప్పులు కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే ఈ వెతుకులాటలో వారు ఊహించని విధంగా గ్రామానికి సంబంధించిన ఒక పెద్ద మిస్టరీని ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఆ రహస్యం ఏంటి, సలార్ రాజు దొరికాడా లేదా అనేదే ఈ సిరీస్ లో చూడాల్సిందే. ఈ సిరీస్ లో నాగబాబు ప్రధాన పాత్రలో నటించగా, గెటప్ సీను, రవితేజ నన్నిమల కీలక పాత్రలు పోషించారు. వికటకవి ఫేమ్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించగా, రా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై బీవీఎస్ రవి, కౌముది కె నేమాని దీనిని నిర్మించారు. శోభన్ చిట్టిప్రోలు ఈ కథను అందించారు. మహదేవపట్నంలోని గందరగోళాన్ని, ఆ ఇద్దరు పోలీసుల హడావిడిని చూడాలంటే మే 22 వరకు వేచి చూడాల్సిందే. తెలుగు జీ5 ఒరిజినల్స్ లో ఇదొక విభిన్నమైన సిరీస్ గా నిలుస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని కామెడీ సినిమాల స్పెషలిస్ట్ శ్రీను వైట్లతో చేయబోతున్నారు. జార్జ్ కృష్ణ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. శ్రీను వైట్ల మార్క్ వింటేజ్ కామెడీ స్టైల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మొదట పూజా హెగ్డే, ఆ తర్వాత ప్రేమలు ఫేమ్ మమితా బైజు పేర్లు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మిస్ ఇండియా మానస వారణాసి ఈ ప్రాజెక్టులోకి వచ్చి చేరినట్లు తెలుస్తోంది. మేకర్స్ ఆమెను హీరోయిన్ గా ఫైనలైజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జూలైలో జరగనున్నాయి. ఆగస్టు నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు. శర్వానంద్ టైమింగ్ కు శ్రీను వైట్ల మార్క్ కామెడీ తోడైతే బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతర ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ఏడాది నారీ నారీ నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వా బైకర్ తో కొంతమేర నిరాశపరిచాడు. శ్రీను వైట్ల సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు. అటు వైట్ల కెరీర్ కు హిట్ కంపల్సరీ. వీరిద్దరూ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. గతేడాది 600 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన జైలర్ చిత్రానికి సీక్వెల్ కూడా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ నేతృత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం
సెట్లో తాజాగా జరిగిన ప్రమాదం చిత్ర యూనిట్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసుల సమాచారం ప్రకారం చెన్నై సమీపంలోని పనయ్యూర్లో ఉన్న ఒక ప్రైవేట్ స్టూడియోలో జైలర్ 2 సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ బృందం ఒక ఇల్లు లాంటి భారీ సెట్ను నిర్మిస్తోంది. ఈ పనుల్లో నిమగ్నమైన 28 ఏళ్ల కార్తికేయన్ అనే యువ కార్మికుడికి అక్కడ అకస్మాత్తుగా విద్యుత్ తీగలు తెగిపోవడంతో తీవ్రమైన కరెంట్ షాక్ తగిలింది. ప్రమాదం జరిగిన వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే కార్తికేయన్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కనత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి భద్రతా లోపాలపై దర్యాప్తు ప్రారంభించారు. చెప్పాలంటే ఈ మూవీ ప్రారంభం నుండి చిత్ర యూనిట్ కు వరుసగా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. గత ఏప్రిల్లో ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన కొన్ని కీలక దృశ్యాలు, ఫోటోలు ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో అవి వైరల్ కావడంతో నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ లీకేజ్లకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. ఆ లీకుల వివాదం నుండి కోలుకోకముందే ఇప్పుడు సెట్ లో ప్రాణాంతక ప్రమాదం జరగడంతో షూటింగ్ కు తాత్కాలికంగా విరామం పడే అవకాశం కనిపిస్తోంది. కోట్ల బడ్జెట్ నిర్మించే ఇలాంటి భారీ చిత్రాల సెట్స్ లో కార్మికుల ప్రాణాల రక్షణకు మరింత పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరముందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. కార్తికేయన్ మృతిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆంధ్రా కింగ్ తాలూకా నిరాశపరిచింది. దాంతో ఈ దఫా హిట్ కొట్టాలని పట్టుదలతో తానే స్వయంగా రంగంలోకి దిగాడు. తను నెక్స్ట్ చేస్తున్న సినిమాకు కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా బాధ్యతలు స్వీకరించి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. కెరీర్లో 23వ సినిమాలో నటిస్తున్న రామ్ ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రిలీజ్ చేశాడు. ఈ సినిమాలో వీరా అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న రామ్ ఇందులో లోన్ ఉల్ఫ్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా విడుదలైన రామ్ ఇంట్రో లుక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా కోసం రామ్ తన లుక్ ను పూర్తిగా మార్చేశారు. వి షేప్ హెయిర్ కట్ లుక్ తో క్రేజీగా ఉన్నాడు. ఇప్పటి వరకు ఎక్కువగా మాస్ లవర్ బాయ్ పాత్రలో మెప్పించిన రామ్ మొదటిసారి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో సినిమా చేస్తున్నాడు. రామ్ విజన్ మరియు మేకింగ్ స్టైల్ ఎలా ఉండబోతోందో అని అటు అభిమానులు ఇటు పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సియస్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రామ్ సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ చైతన్య పోతినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించాడు. ఈ సినిమాతో రామ్ ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.